మానవీయ కోణంలో ఆలోచించాలని పౌర సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది నన్ను కూడా కామెంట్ చేయడం జరిగింది, ఏవయ్యా నువ్వు భోజనాలు పెట్టేసి సోమరులను తయారు చేస్తున్నావని. నేను భోజనం పెట్టడం వల్లే, స్వర్ణాంధ్ర సేవా సంస్థ భోజనం పెట్టడం వల్లే సోమరులను తయారు చేయడం అనేది చాలా తప్పు. ఉద్యోగం ఉపాధి లేక చాలామంది, మేము వాళ్ళలో కొన్ని వందల మందిని రిహాబిలిటేట్ చేసాం. వాళ్ళందరితో మేము భోజనం పెట్టేటప్పుడు మా పని ఏంటంటే, భోజనం పెట్టడం ద్వారా మీరు ఒక మనిషిని చేరదీసి ఆదరిస్తే వాడి కష్టం చెప్పుకునే ఒక యాక్సెస్ నువ్వు ఇచ్చినట్టు లెక్క. నేను భోజనం వడ్డిస్తాను కాబట్టి బాబు మీరెవరో ఏంటి అని వాళ్ళ ద్వారా సమాచారం సేకరించి వాళ్ళని నిరాశ్రయాల కేంద్రానికి తీసుకెళ్ళడం, వాడికి ఏ కష్టం ఉందో ఆ కష్టం వినడం, మనం ఏదైనా చేయగలిగింది చేసి వాడిని మళ్ళా కుటుంబాలకి చేరుస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా పౌర సమాజానికి అధికారులకి తెలియజేస్తున్నాం. నిరాశ్రయాలను రిహాబిలిటేట్ పోలీసులు కానీ అధికారులు కానీ సేవ చేసేందుకు అడ్డంకులు సృష్టించొద్దు అనేది మా వాదన. అడ్డంకులు వద్దు, మీరు ఏదైనా షరతులు విధించుంటే మేము దాన్ని మీకు పర్యావరణానికి కానివ్వండి లేకపోతే పౌరులకి ఇబ్బంది లేకుండా సేవలు అందించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. మరి మాకు మాత్రమే ఇది తెలిసి ఎవరో యూత్ పుట్టినరోజున భోజనాలు పంపిణీ చేసి వస్తాను పోలీసులు తీసుకెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. మీ ద్వారా నేను పౌర సమాజానికి కూడా ఏం చెప్తున్నానంటే, ఎవరైనా అన్నదానాలు చేసేవాళ్ళు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న కలెక్టర్ గారు నిర్ణయాన్ని గౌరవిద్దాం. ప్రభుత్వం లేకపోతే అధికారులు విధించే ఆంక్షలు షరతులు మనం తప్పనిసరిగా పాటిస్తాం. అధికారులు కూడా స్వచ్ఛంద సేవలో ఎవరో చేస్తున్నారు, ఎవరో నిత్యం చేస్తున్నారు, ఎవరో ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ ఏంటి, వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళనే అధ్యయనం కూడా వాళ్ళు కూడా గమనించాలని చెప్పేసి మీడియా ద్వారా నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ఒక సమావేశం అధికారులు ఏదైనా తుది నిర్ణయం ఒక సర్క్యులర్ ఇష్యూ చేసే ముందు, అంటే మనం పెద్ద అధికారులు మనం ఈ విషయంలో తప్పు పట్టలేం కానీ వారి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఒక అవగాహన సదస్సు పెట్టి మార్పు కోసం మనం ప్రయత్నించేటప్పుడు మార్పు ఎవరి ద్వారా జరగాలనుకుంటున్నాం వాళ్ళతో సమావేశం పెట్టి అవగాహన కల్పించి ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను మీడియా ద్వారా నేను అధికారులను నేను కోరుతున్నాను. పోలీసులు ఈ విషయంలో, ఈ భోజనాలు పెట్టే విషయంలో దురుసుగా ప్రవర్తించొద్దు అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. స్వర్ణాంధ్ర సేవా సంస్థ పోలీసు వారు అప్పగించిన అనేక వందల మందికి షెల్టర్ జోన్గా ఉంది ఈవేళ స్వర్ణాంధ్ర అనేది. నిరాశ్రయాల కేంద్రంలో కానీ స్వర్ణాంధ్ర సేవా సంస్థ కానీ పోలీసు వారు అప్పగించిన అనేక మంది వృద్ధుల్ని స్వర్ణాంధ్ర ద్వారా మరలా వాళ్ళు తిరిగి వాళ్ళ కుటుంబాలకు చేర్చాం. మేము ఎవరితోని ఘర్షణ వైఖరికి వెళ్ళాలనే ఉద్దేశం మాకు లేదు. దయచేసి అధికారులు, మేము గౌరవప్రదమైనటువంటి పౌరులం, మేము సామాజిక సేవ చేయడం అనేది మా బలహీనత. మేము మంచి వాళ్ళమో చెడ్డ వాళ్ళమో మీరు గమనించి వచ్చిన ప్రతి అధికారికి స్వర్ణాంధ్ర ఇది చేస్తుంది అది చేస్తుందని చెప్పడం అనేది మా పని కాదు, మేము చేయలేం కూడా. మేము పొద్దున్న లేచిన కాడి నుంచి 500-600 మందికి పగల భోజనం వండించాలి, మధ్యాహ్నం నుంచి సేకరించిన భోజనాన్ని పంపిణీ చేయడానికి ఇదంతా ఖర్చుతోని వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని మీరు ఆపేయండి అని హుకుం జారీ చేసేసి సంస్థలని సేవకుల మీద ఆంక్షలు లేకపోతే సేవకులను అడ్డుకునే ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా నేను ఈ పోలీసు యంత్రాంగానికి అధికారులకి తెలియజేస్తున్నాను. ఏదైనా ఉంటే స్వచ్ఛంద సేవా సంస్థలు అందరికీ తెలియదు, మాకు కొద్దిమందికే ఈ విషయం తెలిసింది. పర్యావరణానికి నష్టం చేసే అంశాలు ఏమన్నా ఉంటే మేము కూడా మీతో పాటు పనిచేస్తాం. మేము పర్యావరణ హితమైనటువంటి భోజన సౌకర్యం, అంటే ఓ బఫెట్ సిస్టంలో భోజనాలు పెడుతున్నాం, డస్ట్బిన్లో వేయిస్తున్నాం. ఎక్కడా కూడా వాటర్ గ్లాసులు కానీ వాటర్ బాటిల్ కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడట్లేదు, ఓన్లీ స్టీల్ గ్లాసులే వాడుతున్నాం. మేము చేసే సేవలకి అడ్డంకులు సృష్టించకుండా మేము చేస్తున్న సేవల్ని ప్రోత్సహించకపోయినా పర్లేదు, మమ్మల్ని పొగడకపోయినా పర్లేదు, ప్రశంసించకపోయినా పర్లేదు, అడ్డుకునే తీరు అవమానీయంగా ఉంది. నేను దీనికి మనస్తాపం చెందాను, అధికారులు దీన్ని గమనిస్తారని చెప్పేసి మిత్రులు నాతో ఇక్కడ చైతన్య గారు ఏమీ లేదు చర్చ, అసలు అది ఇది వేరు వేరు సబ్జెక్టులు. అన్నా క్యాంటీన్ ఆదివారం పెట్టట్లేదు, ఆదివారం మనం కాస్తున్నాం, లేదు లేదు దానికి దీనికి అసలు సంబంధం లేదు. అసలు అన్నా క్యాంటీన్ ఆదివారం లేదు, అన్నా క్యాంటీన్ ఆ రోజైనా ఆదివారం స్వర్ణాంధ్ర భోజనం పూర్తిగా వెళ్తుందిగా. అసలు దానికి దీనికి కాంట్రడిక్ట్ బాబు, మీరు వివాదం చేయొద్దు దయచేసి.
ఎమ్మెల్యే గారి దృష్టికి ఒకసారి, కలెక్టర్ గారి దృష్టికి ఒకసారి, ఎంపీ గారి దృష్టికి ఒకసారి, ఇంకో ఎమ్మెల్యే గారి దృష్టికి ఒకసారి, కమిషనర్ గారి దృష్టికి ఒకసారి మేము ఆల్రెడీ మాకు పర్మిషన్ కోసం కమిషనర్ గారికి ఉత్తరం ఇచ్చాం. ఒక నిమిషం. చర్యలు అంటే ఇది అడిషనల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు ఆయన పనులు ఆయన ఉంటారు. నేను మీ ద్వారా అందరికీ ఒకేసారి చెప్పాలని, తర్వాత అందరినీ కలుస్తాం. అది 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 కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. అది మున్సిపల్ ఆఫీస్ ఏదో ఒక సింగిల్ విండో సిస్టంలో మున్సిపల్ అథారిటీస్ దగ్గరికి వెళ్తే పర్మిషన్ ఇచ్చేసేలాగా ఉండాలి, వాళ్ళతోనే ఉండాలి. మళ్ళీ దీంట్లో పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఇంకా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మేము ఒకటే అడుగుతున్నాం, చేసే పనిలో స్వచ్ఛంద సేవకులు చేసే పనికి అడ్డంకులు సృష్టించొద్దు అనేదే మా ఉద్దేశం. పర్మిషన్ కావాలనేది ఇది ఎక్కడో కొంచెం మాకు బాధ అనిపించి మీ ద్వారా నేను అధికారులకి లేకపోతే ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదేమీ అది కాంప్లికేట్ చేసే ఇష్యూ కాదు. దయచేసి మీడియా మిత్రులు ఎవరు కూడా ఇది వివాదాస్పదమైన ఇష్యూ కాదు. మా ఆవేదన, మా మనస్తాపాన్ని, ఎందుకంటే భోజనం పెట్టడం ఆపడం అనేది తప్పు అనేది మాకు అనిపించింది. భోజనం పెట్టడం ఆపడం ఏంటి? ఎస్, గత పుష్కరాల్లో మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ పర్మిషన్ తీసుకోమని అంటే మనలాంటి స్వర్ణాంధ్ర లాంటి 1-2 సంస్థలే భోజనాలు పెట్టినాయి, కానీ మిగతా వాళ్ళందరూ అసలు వదిలేశారు యాక్టివిటీ. చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ అపీల్ ఇస్తే అప్పుడు అందరూ భోజనాలు పెట్టారు. ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు కూడా పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని మేము ఇవన్నీ ఆఫ్ చేస్తామని పోలీస్ యంత్రాంగం చెప్తుంది. మీరు అంటే నేనేమంటానంటే వాళ్ళ వాదన ఏంటంటే మనం భోజనం పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిసరాలు పాడవుతున్నాయి, ఇక్కడ ఉన్న బెగ్గర్స్ అవన ఉంటే వాళ్ళు అన్నపాటు, నేను నిరాశ్రయాలు అంటాను, నిరాశ్రయులు లేదా అవసరార్థులు. బెగ్గర్ అనే హక్కు ఎవరికి లేదు. మిమ్మల్ని ఎవరు అడుక్కుంటలా, మనం వెళ్ళి పెడితే తింటున్నాడు వాడు, మిమ్మల్ని పెట్టమని ఎవరు అడగలా. ఐ డోంట్ వాంట్ టు, ఐ స్టాప్, ప్లీజ్ అందరిని అపీల్ చేస్తున్నాను, బెగ్గర్ అనే పదాన్ని మనం ఆపుదాం. అవసరార్థుడు లేదా మనం పెట్టిస్తే తీసుకుంటున్నాడు అతను స్వీకర్త. నువ్వు భోజనం ఎంతగా గౌరవంగా పెట్టినా మనం భోజనం వడ్డించడానికి వెళ్తామండి, స్వీకరించేవాళ్ళు లేకపోతే ఎవరికి పెడతారు మీరు? ఇక్కడ స్వీకర్త దేవుడితో సమానం. భోజనం పెట్టేటప్పుడు స్వీకర్త దైవ సమానుడు. మీ భోజనాన్ని స్వీకరిస్తున్నాడు, వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్ వాడు స్వీకరిస్తున్నాడు. మీరు ఏం పెడుతున్నాడో చెక్ చేయడం ముందా. ఆకు పట్టుకుని ఆకలేసినోడే మీ దగ్గరికి వస్తాడు, అతను అవసరార్థుడు. రెండోది నిరాశ.